హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు నేను మీ కనకర్ లేపు. సో గైస్, ఒకవేళ మీరు కనుక హౌస్ వైఫ్ అయి ఉంటే కనుక, ఒకవేళ మీరు కనుక ఒక స్టూడెంట్ అయి ఉంటే కనుక, ఒక బెస్ట్ పార్ట్ టైం అలాగే ఫుల్ టైం జాబ్ గురించి చూస్తే కనుక ఈ యొక్క ఆపర్చునిటీ మీ గురించే. కేవలం మీ ఇంట్లో కనుక ఒక ఫోన్ ఉంటే ఆ యొక్క ఫోన్తో మీ డైలీ చేసే వంటల్ని ఫొటోస్ తీస్తే సరిపోతుంది. మీరు నెలకి 30,000 నుంచి 50,000 దాకా సంపాదించుకోవచ్చు. అది కూడా ఒక మంచి అమెరికన్ కంపెనీ నుంచి. సో గైస్, చాలా మంచి ఆపర్చునిటీ, కొద్ది రోజు మాత్రమే ఉంటుంది, చాలా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి స్టెప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కింద కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్ ఏంటో, సో దట్ నేను దానికి తగ్గట్టు ఎక్కువ జాబ్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాగే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, కింద షేర్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. సో ఇక లేట్ చేయకుండా వెంటనే మనకు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్, మీరు చూస్తున్నారు కదా, మనకి డేటా ఫోర్స్ అనే ఒక పెద్ద కంపెనీ నుంచి, ఇది యూకే బేస్డ్ కంపెనీ మాట, అటువంటి ఒక మంచి కంపెనీ నుంచి మనకి ఒక ఫ్రీలాన్స్ జాబ్ అయితే వచ్చింది గైస్. ఆ యొక్క ఫ్రీలాన్స్ జాబ్ పేరండి కనుక క్లియర్లీ ఇమేజ్ కలెక్షన్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో సింపుల్ గా మనం ఏం చేయాలంటే కనుక, ఎవరైతే 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే భారతదేశంలోనే ఉంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఆపర్చునిటీ అన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఒక మంచి ఫోన్ ఉండి ఎవ్రీ డే కూడా మీరు ఏదో ఒక కొత్త డిష్ చేస్తూ ఉంటే కనుక ఈ యొక్క అవకాశం మీరు చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో మీరు డైలీ మీ ఇంట్లో ఏవైతే వంటకాలు చేస్తారో ఆ ప్రతి డిష్ ని కూడా, ప్రతి ప్రాసెస్ ని కూడా డీటెయిల్ గా ఇమేజ్ రూపంలో వాళ్ళకి ఫోటో చేసి వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. వాళ్ళకి సెండ్ చేసినప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ క్వాలిటీ టీమ్ వాళ్ళు దాన్ని అనలైజ్ చేసి దాన్ని అప్రూవ్ చేస్తారు. ఒక ఇమేజ్ కి మీకు ఇంచుమించు 400 నుంచి 500 దాకా వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. ఓకే, సో గైస్, అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క ప్రాజెక్ట్ లో మొత్తం కూడా మీరు కేవలం డిష్ తోనే వర్క్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ డే కూడా ఏదో ఒక కొత్త రకమైన డిష్ చేస్తూ ఉండాలి. అలాగే ఆ యొక్క ఇమేజ్ మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆ ఇమేజ్ మాత్రమే కాదు, మీరు ఆ యొక్క డిష్ చేస్తున్నప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు, ఏమేమి పదార్థాలు వాడారు, ప్రతిదీ కూడా వాళ్ళకి సెండ్ చేయాలి. ఓకే, సో గైస్, దీనికి ఎటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదు, ఎటువంటి గైడ్ లైన్స్ లేదు. కేవలం వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకే, అలాగే మనం డిష్ సబ్మిట్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, డిష్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్. మీరు చేసిన వంటకం పేరేంటి, అలాగే దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట. అలాగే మీరు ఆ డిష్ చేయడానికి ఏమేమి పదార్థాలు వాడుతున్నారు ఆ ప్రతిదీ కూడా క్లియర్ గా ఒక ఇమేజ్ వాళ్ళకి సెండ్ చేయాలి. అలాగే ఫైనల్ డిష్ ఫోటో, వన్స్ మీ యొక్క డిష్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత దానిని ఒక వేరే వేరే యాంగిల్స్ లో ఒక 3 రకాలుగా దాని ఇమేజ్ క్యాప్చర్ చేయాలి. అలా తీసిన ఈ యొక్క ప్రాసెస్ ని వాళ్ళకి సెండ్ చేయాలి అన్నమాట. ఇది మీరు కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన టాప్ 3 పాయింట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే ఇక్కడ వాళ్ళు మనకి కొన్ని కీ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే గనక, ప్రతి ఫోటో కూడా ఒరిజినల్ గా ఉండాలి. అలాగే ఆ ఫోటో మీరు తీసిందే ఉండాలి. మన ఇంటర్నెట్ లో ఏదో ఒక వీడియోలో క్యాప్చర్ చేసిన బట్టి ఉండకూడదు. అలాగే ప్రతి ఫోటో కూడా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అసలే ఉండకూడదు. ప్రతి ఇమేజ్ కూడా క్లియర్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఫొటోస్ కి కింద క్యాప్చర్ బై అని చెప్పి మీ నేమ్ వస్తుంది, ఆ నేమ్ కూడా అక్కడ ఉండకూడదు. ఓకే, సో గైస్, ఈ యొక్క ప్రతి జాబ్ అంటే ఈ యొక్క జాబ్ వచ్చేసరికి మనకి కేవలం 6 నెలలు మాత్రమే ఉంటుంది. జూలై 16 నుంచి సెప్టెంబర్ 11 దాకా ఈ యొక్క ప్రాజెక్ట్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు దీంట్లో క్వాలిఫై అవ్వాలి అంటే గనక మీరు వాళ్ళకి ఒక ఫస్ట్ డిష్ పంపాలి. ఓకే, వాళ్ళు చెప్పిన విధంగా ఒక ఫస్ట్ డిష్ పంపాలి. అది వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎన్ని డిష్ మీరు సెండ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక మ్యాక్సిమం లిమిట్ అంటూ లేదు. మీరు ఒకవేళ కావాలితే మీరు 12 సెండ్ చేయొచ్చు, 10 సెండ్ చేయొచ్చు, రోజుకి 50 సెండ్ చేయొచ్చు. కానీ ప్రతి డిష్ కూడా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి సెండ్ చేయాలన్నమాట. ఓకే, అలాగే అసలు దీంట్లో ఎవరు ఎలిజిబుల్ అంటే గనక, ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఎలిజిబుల్ అన్నమాట. అలాగే వెరీ ఇంపార్టెంట్ వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఇండియాలోనే ఉండాలి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వాళ్ళకు మంచి స్మార్ట్ ఫోన్ ఉండాలి. సో గైస్, ఇక్కడ స్మార్ట్ ఫోన్ అంటే మీకు కేవలం యాపిల్ అనే కాదు, ఒక మంచి కెమెరా ఉన్న ఫోన్ ఉంటే సరిపోతుంది. జస్ట్
మీరు ఫోటో తీయగల సరిపోతుంది. అదే వాళ్ళకి మెయిన్‌గా కావాలన్నమాట. ఓకే. అలాగే ఒక వేయింగ్ స్కేల్ కావాలి. ఎందుకంటే మీరు ప్రతి ఇంగ్రీడియెంట్ కూడా ఒక వేయింగ్ స్కేల్ మీద పెట్టి మీరు వెయి చేయడానికి అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి కూడా మనం ఫోటో తీసుకోవాలి. ఓకే. అలాగే మీకు కొంచెం ఇంగ్లీష్ కూడా కావాలి. సో, దీంట్లో గనక మనకి ఎవరైతే వంటలు చేస్తున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు గానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ పిల్లలకి గానీ, లేకపోతే ఎవరైనా గానీ ఇంగ్లీష్ వస్తే గనక వాళ్ళని డీల్ చేయమని చెప్పి, ఆ ప్రతి వంటలు కూడా మీరు మీరు మీ యొక్క ఫోన్‌తో దాన్ని ఇమేజ్ క్యాప్చర్ చేస్తే సరిపోతుంది. సో, మీకంటూ ఇంగ్లీష్ రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి మీటింగ్స్ ఉండవు. వాళ్ళు ప్రతీదీ కూడా ఈమెయిల్స్ లేకపోతే వాళ్ళు ప్రతీదీ కూడా చాట్ ద్వారానే మీతో మాట్లాడతారు కాబట్టి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మీరు ప్రతి వంటకానికి ఎవరైతే అప్రూవ్ అవుతుందో దానికి వాళ్ళు మీకు ఇంచుమించు $5 అంటే మన ఇండియన్ కరెన్సీలో 400-500 వాళ్ళు మనకి పే చేస్తారన్నమాట. అండ్ ప్రతి డిష్‌కి $5 అన్నమాట. మీరు రోజుకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు 10 పంపినా సరే ఒక్కొక్క ఫోటోకి వాళ్ళు $5 పే చేస్తారు. అలాగే మీరు రోజుకి ఒక 50 పంపొచ్చు. లేకపోతే మీకంత ఓపిక ఉంటే కనుక ఇంకా ఎక్కువే సెండ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మీకొచ్చిన ప్రతి ఒక్క పేమెంట్‌కి కూడా వాళ్ళు త్రూ వైర్ ట్రాన్స్‌ఫర్ గాని, లేకపోతే పేపాల్ ద్వారా గాని వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. సో, ఇక్కడ వైర్ ట్రాన్స్‌ఫర్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ మాట. సో, మీరు గనక వాళ్ళకి మీ యొక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇస్తే గనక వాళ్ళు డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్‌లోకే ఈ యొక్క అమౌంట్‌ని వేస్తారు. సో, ఇది గైస్ ఇవాల్టి వీడియో. మంచి ఆపర్చునిటీ, పార్ట్ టైమ్ ఆపర్చునిటీ. అలాగే ఇక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంది. జస్ట్ మీ యొక్క ఈమెయిల్, మీ యొక్క నేమ్ అంతా కూడా ఎంటర్ చేసి ఇక్కడ మీకు అగ్రీ కొట్టి ఇక్కడ సబ్మిట్ చేస్తే గనక వాళ్ళు మిమ్మల్ని వితిన్ 24 అవర్స్‌లో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే. సో, ఇది గైస్ ఇవాల్టి ఒక మంచి ఆపర్చునిటీ. చాలా మంచి పార్ట్ టైమ్ ఆపర్చునిటీ. రోజుకి ఒక 3 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది. అట్‌లీస్ట్ 2 డిష్ రన్ చేస్తారా మీకు రోజుకి ₹1000 మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో, ఇటువంటి ఎన్నో జెన్యూన్ జాబ్స్ గురించి సబ్స్క్రైబ్ టు జాబ్ డెస్క్ తెలుగు. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ గురించి కింద మన వాట్సాప్ ఛానెల్ కూడా రెడీగా ఉంది. దాంట్లో మీరు జాయిన్ అయిపోవచ్చు. సో, స్టే ట్యూన్. బై బై. థాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.